హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 2 వినేద్దామండి. గడియారం 1 గంట కొట్టింది. రాజగోపాలరావు గారు హాల్లో అటూ ఇటూ తిరుగుతున్నారు. ఆయన మాటిమాటికి వీధి గుమ్మం వైపు చూస్తున్నారు. ఇదిగో సాయన్నా, సాయన్నా అంటూ పిలిచారు. అయ్యా అంటూ సాయన్న పరిగెత్తుకు వచ్చాడు. ఈ శేషారత్నం ఇలా చేశాడేమిటి? సరిగ్గా 12 గంటలకి భోజనానికి వస్తానని చెప్పి ఇంకా రాలేదు. ఏమోనయ్యా, ఇంటికి మేనేజర్ గారు ఫోన్ చేస్తే బయలుదేరి చాలాసేపు అయింది అన్నారు. మధ్యలో ఏ క్లయింటో కనిపించి ఉంటాడు. ఈ భోజనం సంగతే మర్చిపోయాడేమో. ఆయన అంటుండగానే పోర్ట్కోలోకి కారు వచ్చి ఆగింది. అదుగో రానే వచ్చారు అన్నాడు సాయన్న. ఆగిన కారులో నుంచి నల్లగా పొట్టిగా హిట్లర్ మీసాలు ఉన్న ఒక ఆయన దిగి వచ్చాడు. రాజగోపాలరావు గారు ఆయన్ని చూడగానే ముఖం సీరియస్గా పెట్టుకున్నారు. ఏరా, 12 గంటలకు వస్తానన్న పెద్ద మనిషివి, ఇప్పుడా రాకా? ఇప్పటి వరకు నీ కోసం చూసి చూసి భోజనం చేసి ఇప్పుడే లేచాను. శేషారత్నం ముఖం వెలవెలబోయింది. త్వరగా వద్దామని బయలుదేరుతుంటే అర్జెంట్ ఫోన్ ఒకటి వచ్చింది. నొచ్చుకుంటున్నట్లుగా చూస్తూ అన్నారు. సంపాదించింది చాలదు, ఇంకా ఎంత కావాలిరా నీకు? అబ్బా, క్లయింట్స్ కారయ్యా బాబు. హిమాలయాల నుంచి స్వాముల వారు ఒక ఆయన వచ్చారు. ఆయన ఆస్తమా పేషెంట్కి ఏదో మూలికలు ఇస్తున్నాడంటే వెళ్ళాను. ఆయన రేపు మళ్ళీ వెళ్ళిపోతున్నాడంట, కూర్చుంటూ అన్నారు. రాజగోపాలరావు గారు స్నేహితుడి వైపు జాలిగా చూశారు. శేషు, నీకు ఆ ఆస్తమా తగ్గుతుందనే ఇంకా నమ్మకమా? ప్రయత్నించడంలో తప్పులేదు కదరా. 30 సంవత్సరాల నుంచి చెయ్యని ప్రయత్నం లేదు, తినని మందు లేదు. నీకు ఆ అబ్బోసం, నాకు ఈ బ్లడ్ ప్రెషర్ రెండూ ఈ జన్మకి తగ్గవు. ఇప్పుడు నీ వయసు ఎంత? 58. మరి ఇంకా ఎందుకురా వయసుతో పెనుగులాడతావు? నువ్వు జుట్టుకి మీసాలకి రంగు వేసుకున్నంత మాత్రాన చిన్నవాడివి అవుతావా? నాన్సెన్స్. నీ వేదాంతమంతా నాకు చెప్పొద్దురా గోపాలం. మగవాళ్ళకి వయసు మల్లడం అనేది లేదని నా నమ్మకం. ఫారినర్స్ చూడు, 50 ఏళ్ల వయసు వచ్చినా ఎంత హుషారుగా ఉంటారో. మనకేమో చిన్నప్పుడే పెళ్లిళ్ళు చేస్తారు, పిల్లలు త్వరగా పుడతారు. వాళ్ళేమో ఇట్టే ఎదిగి కూర్చుని మనల్ని పెద్దవాళ్ళని చేసేస్తారు. నువ్వే చూడు, అంత చక్కని క్రాఫ్, రంగు వేస్తే కనీసం 15 సంవత్సరాలైనా చిన్నగా కనిపిస్తావు. రంగులు వేసి బయట లోకాన్ని మోసం చేయగలమేమో గాని మనల్ని మనం మోసం చేసుకోలేం కదా. ఏమో బాబు, నాకైతే వయసు మళ్ళినప్పుడు అలాగే కనిపించడం మర్యాదగా హుందాగా ఉంటుందనిపిస్తుంది. సాయన్న వచ్చి టేబుల్ మీద అన్నీ సిద్ధం చేశానని అన్నాడు. ఇదేమిటి, నువ్వు భోజనం చేయలేదా? శేషారత్నం ఆశ్చర్యంగా చూశాడు. నిన్ను పిలిచి నేను తినేస్తానేంట్రా అన్నారాయన. మిత్రులిద్దరూ లేచి డైనింగ్ హాల్లోకి వచ్చారు. అక్కడికి రాగానే ముక్కు పుటాలు ఎగరిలిచ్చాడు. వంటకాలు గుమగుమలాడుతూ టేబుల్ నిండా ఉన్నాయి. 2 స్వీట్లు, పాయసం, గారెలు, ఆవడలు, పనసకాయ కూర, కొబ్బరి పెరుగు పచ్చడి. శేషారత్నం టేబుల్ దగ్గర కూర్చుని వాటన్నిటినీ పరీక్షగా చూశాడు. మిత్రుడి వంక చూస్తూ, ఒరేయ్, నన్ను నువ్వు భోజనానికి పిలిచి ఈ చిత్రహింస చేస్తావా అన్నాడు. నేనేం చేశాన్రా? లేకపోతే ఏమిటిదంతా? నేను ఆస్తమా పేషెంట్నని తెలుసుగా. నిన్ననే బాగా అటాక్ వచ్చిందని తెలుసు. రాను అంటే కొద్దిగా తిందువురా అని నన్ను బలవంతం చేశావు. డాక్టర్ ఏమో 2 రోజులు తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినమన్నాడు. నువ్వేమో నాకిష్టమైనవన్నీ చేయించి నోరు ఊరెట్టు చేశావు. నరకానికి పోతావులే. నువ్వేనా ఏమిటి? నాకు మాత్రం బాధలేదా? నిన్ను వదిలి ఇవన్నీ నేను తింటేనే కదా. నేను అసలే బ్లడ్ ప్రెషర్ మనిషిని, షుగర్ కంప్లైంట్ కూడా ఉంది. ఆ ఆకుకూర తప్ప ఇంకేం ముట్టలేను. మరి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? అదే నాకు తెలీదు. సాయన్న, ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు? మేనేజర్ గారండి. మీరేమో చందు పుట్టినరోజు స్పెషల్స్ చేయించు అన్నారట కదా. స్పెషల్స్ అనలేదు, స్పెషల్ అన్నాను. ఏదో ఒకటి తేలికగా జీర్ణమయ్యేది చేస్తారని. ఇవన్నీ ఎవరు తింటారు? శేషారత్నం బాధగా చూశాడు. ఎవరేమిటి, మనం తినకపోతే ఇంట్లో మనుషులు లేరా? మేనేజర్తో కలిసి 6 భోజనం చేయాలి. 2 కొద్దిగా అన్నం పెట్టుకుని ఆకుకూర మాత్రం వేసుకున్నారు. సాయన్న వచ్చి అవన్నీ తీసేయబోతుంటే రాజగోపాలరావు వారించారు.
ఉండని సాయన్న, అలా చూస్తూ తింటే కొద్ది రోజులకే జిహ్వ చాపల్యం తగ్గిపోతుంది. ఇద్దరూ భోజనం చేస్తున్నారు. ఏమంటున్నాడు సూరి అని అడిగారాయన. ఏమంటాడు, వేరే కాపురం పెట్టమని వాడి భార్య రోజూ గొడవే. ఎరక్కపోయి చేశాననుకో పెళ్ళి, వాడిని నా దగ్గర ప్రాక్టీస్ మానేసి వేరే ఊరు తీసుకెళ్ళి ఉద్యోగం చేసుకుందామంటుంది. అబ్బా, మా ఇల్లు రణరంగం అనుకో. ఎవరైనా పొరపాటుగా చుట్టాలు వస్తే దెబ్బతో పారిపోతారు. నిన్న సాయంత్రం నేను కోర్టు నుంచి ఇంటికి వచ్చాను. సూరి ముందు గదిలోనే ఉన్నాడు. ఇంట్లో నుంచి కేకలు వినిపిస్తున్నాయి. ఏమిట్రా గొడవ అంటే, ఏముంది, నా భార్య నీ భార్య పోట్లాడుకుంటున్నారు డాడీ. మధ్యలో వెళ్ళి కల్పించుకుంటే ఇప్పుడు ఇద్దరు నా మీద ఎగురుతారు. ఆ పోట్లాట ఇప్పుడు అయ్యేటట్లు లేదు, ఇప్పుడే ప్రారంభమైంది అన్నాడు. సరే అయితే సినిమాకి పోదాంరా అన్నాను. సినిమా నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు ప్రశాంతంగా ఉన్నమాట నిజమే, కానీ మమ్మల్ని చూడగానే మళ్ళీ మొదలుపెట్టారు. బాగానే ఉంది. ఇదివరకు నా ఒక్క గదిలోనే మా ఆవిడ సనుగుడుతో డిస్టర్బెన్స్గా ఉండేది. ఇప్పుడు పక్క గదిలో కూడా మొదలైంది. సినిమాకు సూర్య ఒక్కడే వెళ్ళాడంటే భార్య వాడిని పీక పిసికి చంపినంత పని చేస్తుంది. పోని భార్యాభిత్తలిద్దరూ బయలుదేరుతారు. మరి నా భార్య రమ్మంటే ఈవిడ రానంటుంది. రానంది కదా అని వాళ్ళిద్దరూ వెళితే ఇక సాధింపుతో చంపుతుంది. చిన్నవాళ్ళు వాళ్ళేదో సరదా పడుతున్నారు అంటే మీరెప్పుడైనా అంత బాగా చూసారా అంటూ నా మీద విరుచుకుపడుతుంది. నా కోడలు చదువుకుంది, ప్రతిదానికి తర్కం తీస్తుందంటే నా భార్య ఏ చదువు లేకుండానే ప్రశ్నలతో చంపేస్తుంది. సిల్లీ విషయానికి అంతర్జాతీయ సమస్యలంతా తీవ్రం చేసి కయ్యానికి గాలు దువ్వడం వారికి అలవాటు. ఇద్దరికి ఏ పని పాట లేదు. సంపాదించేందుకు మేమిద్దరం ఉన్నాము. పని పాటలు చూసేందుకు నౌకర్లు ఉన్నారు. మధ్యలో మా అమ్మ ఒక్కతే. కాసేపు అదొక మాట ఇదొక మాట ఏదో వినోదం చూస్తుంది. నేను బయట ఏ కేసైనా గెలవగలను గాని ఇంట్లో మాత్రం అట్రఫ్లాప్ అయ్యాననుకో. రాజగోపాలరావు గారు సానుభూతిగా వింటున్నారు. నన్ను అడిగితే ఈ రోజుల్లో పిల్లలు లేని వాళ్ళు మహా అదృష్టవంతులు అంటాను. ఆయన గులాబ్ జామున్ తీసి వేసుకోబోతుంటే రాజగోపాలరావు గారు చప్పున చెయ్యి పెట్టి ఆపుచేశారు. శేషారత్నం గులాబ్ జామున్ వంక దీనంగా చూశాడు. ఒకటి తింటే పర్వాలేదురా, మందులు జేబులోనే ఉన్నాయి. వద్దురా, సాయంత్రం వరకు నీతో కబుర్లు చెప్పాలని ఉంది. అంతగా కావాలంటే సాయంత్రం మీ ఇంటికి పంపిస్తానులే. నా భార్య నన్ను వాటి వాసన కూడా చూడనీయదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా ఆ రోగం నా మీద దాడి చేస్తూనే ఉంది. ఎప్పుడు ఎక్కడ వస్తుందోనని నా భయం. నీకో ఉపాయం చెప్పనా? ఏమిటది? నీకసలు ఆ వ్యాధి ఉందనే సంగతే మర్చిపోవాలనే అనుకుంటాను. పని గొడవలో మర్చిపోతుంటాను కూడా. కానీ నా భార్య 24 గంటలు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎవరు ఫోన్ చేసినా, ఇంటికి చుట్టాలు వచ్చినా వాళ్ళు అడిగిన మొదటి మాట అదే, నీ ఒంట్లో ఎలా ఉంది అంటారు. నేను రోగిష్టివాడిని అనే ఫీలింగ్ నాలో జీర్ణించుకోలేకపోయాననుకో. ఇద్దరి భోజనాలు అయిపోయాయి. పుట్టినరోజు వాడు కూడా చందు ఇంట్లో లేకపోవడమేంటి? అదేగా విశేషం. నన్ను అడిగితే అసలు తప్పంతా నీదేనంటాను. నేనేం చేశాన్రా? చిన్నప్పటి నుంచి వాడి నీ మాట వినడం కంటే వాడి మాటను నువ్వు వినే అలవాటు బాగా చేశావు. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. ఏమోరా, నాకు తెలియలేదు. నాకే కాదు, చాలామంది తల్లిదండ్రులకు తెలియదేమో. చిన్నప్పుడు పిల్లల్ని మురిపం చేస్తున్నామనుకుంటారు. అదే పెద్దయ్యేసరికి మనం తప్పుగా తీరుతుంది. అప్పుడు తెలిసి కూడా ప్రయోజనం ఏమీ ఉండదు. శేషు, ఈ సమస్య తీరే మార్గం చెప్పరా? ఏమిటది? ఇంకేముంది, చందు పెళ్లి విషయం. వాడు పెళ్లి చేసుకునే ఉపాయం ఏదైనా చెప్పు. ఉపాయానికే బోలెడున్నాయి. ముందు పిల్లని చూడు. నీకు నచ్చాలి కదా. నేను వెతుకుతూనే ఉన్నాను. నా మాట విను. ఆ పెళ్ళేదో కాలేదు కాబట్టి వాడు నువ్వు సుఖంగా ఉన్నారు. ఈ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది. నీ నౌకర్లు నువ్వు చెప్పిన మాటలు వింటున్నారు. వాడికి పెళ్లి చేశావా, సమస్యలు బాధలు మీ కిటికీలు దర్వాజాలు పట్టుకుని వేలాడతాయి. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. వాడికి నచ్చిన అమ్మాయిని చూడు. దానికోసమే ఇన్నాళ్ళు ఓపికగా చూశాను. లాభం లేదు. ఆడపిల్లను దూరంగా ఉంచుతాడు. తనని ఎక్కడ పెళ్లిలోకి దించుతారో అని భయం. అయితే నీకు నచ్చిన అమ్మాయిని చూడు, ముడిపెట్టేద్దాం. వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడా అని. ఒప్పుకునే ఉపాయం ఏదో నేను చెబుతానుగా.
వాడికి నచ్చిన పిల్లని తెచ్చి చేయడమే నాకు చాలా తేలిక. నాకు నచ్చిన పిల్ల అంటే నా మీద రెట్టింపు బాధ్యత ఉంటుంది. వాడికి ప్రేమగా చూసే పిల్లని చూడాలి అన్నారాయన. వెతకడం ప్రారంభించు, ఎక్కడో అక్కడ దొరక్కపోదు అన్నాడు శేషారత్నం. సూర్యాస్తమం అవుతుంది. ఆరు బయట గాలి చల్లగా హాయిగా ఉంది. హిమాయత్ సాగర్లో బోట్లు తిరుగుతున్నాయి. వాటిల్లో చందుతో వచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు. చందు బ్రిడ్జి దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతుల్లో బైనాక్యులర్ ఉన్నాయి. వాటితో దూరంగా బోట్లో ఉన్న ఫ్రెండ్స్ని చూస్తున్నాడు. ఒక బోటు బ్రిడ్జి దగ్గర నుంచి వెళుతుంది. చందు హాయ్, అందులో ఉన్నవాళ్ళు చెయ్యి ఊపారు. హాయ్, కుడి చేత్తో బైనాక్యులర్ చూస్తూ ఎడం చెయ్యి ఎత్తి ఊపాడు. అతని పక్కన ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆ అమ్మాయి జుట్టు దువ్వుకున్న తీరు, గోల్డ్ పాలిష్, భుజానికున్న బ్యాగ్ చూస్తే ఎంతో శ్రద్ధగా తయారైనట్టుగా ఉంది. రజని, నువ్వు వాళ్లతో వెళ్ళమంటే వెళ్ళలేదు, చూడు వాళ్ళెలా ఎంజాయ్ చేస్తున్నారో అన్నాడు. రజని అతన్నే చూస్తుంది. నీరెండులో చందు ముఖం మెరుస్తుంది. గాలికి కొద్దిగా చెదిరిన అతని క్రాఫ్ నుదుటి మీద పడుతుంది. అది చూడడానికి ఎంతో అందంగా ఉంది. రజని పావుగంట నుంచి అతన్నే తదేకంగా పరిశీలిస్తుంది. అతని చెంపలు, గడ్డం, భుజాలు ఎంతో తీరుగా ఉన్నాయి. అతను నిలబడడంలోనే ఒక రకమైన మగసిరి ఉంది. మెత్తని టెనిన్ షర్ట్ గాలికి వెనక్కి ఎగురుతూ అతని శరీరం బిగువుని మరింత అందంగా చూపిస్తుంది. అతని ముఖం ఎప్పుడూ ఆనందోత్సాహంతో దీప్తివంతంగా ఉంటుంది. విషాద ఛాయలు గాని, అశాంతి మబ్బులు గాని ఆ కళ్లల్లో ఎప్పుడూ కనిపించవు. అతనిని చూసిన ఏ ఆడపిల్లైనా అతి ప్రశాంతంగా ఉన్న అతని జీవితంలో తలదాచుకునే అదృష్టం తనకి లభిస్తే బాగుండెనని కోరుకుంటుంది. రజని గోముగా అడిగింది. ఈరోజు ఉదయం ముందుగా నేనే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పాను. నాకు బహుమతి ఇస్తానన్నావు. ఏం కావాలో అడగమని ఇప్పటికీ 10 సార్లు చెప్పాను. నిజంగానా? నేను ఉట్టి మాటలు ఎప్పుడైనా చెప్పానా? రజని నవ్వింది. అయితే అడగనా? అడుగు. క్షణంసేపు తటపటాయించినట్లు చూసింది. తరువాత చందు చేతి మీద చెయ్యి వేసింది. నేను అడిగిన దాన్ని తప్పక ఇస్తావు కదూ? స్నేహితులు ప్రాణం అడిగినా ఇస్తాను. చందు, నాకు నాకు నువ్వు కావాలి. ఏమిటి? రజని అప్పటికే తలని అతని భుజానికి ఆనించి పరవశంగా కళ్ళు మూసుకుంది. చందు, ఐ లవ్ యూ. ఎన్నాళ్ళ నుంచో నీకు ఈ మాట చెప్పాలని. ఎప్పుడూ నీ చుట్టూ 10 మంది ఉంటారు. సమయమే దొరకదు. ఈరోజు భగవంతుడు నన్ను కనికరించాడు. నీతో నాకు ఏకాంతం దొరికింది. అతని ముఖంలో బోర్ ఫీల్ అవుతున్న బాధ తొంగి చూసింది. కాని అది రెప్పపాటు మాత్రమే. అతను రవ్వంత కూడా చలించలేదు. ముఖంలో చిరునవ్వు చెదరలేదు. బైనాక్యులర్తో దూరంగా ఆకాశంలో ఎరుగుతున్న పక్షుల్ని శ్రద్ధగా చూస్తున్నాడు. నా మనసంతా నువ్వే చందు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. మీ కుటుంబానికి మా కుటుంబం డబ్బులో గాని పేరులో గాని ఏమాత్రం తీసిపోదు. మా డాడీ బాగానే సంపాదించారు. పెళ్లి ఎలా కావాలంటే అలా జరిపిస్తారు. పెళ్ళ? అతను కంపరంగా చూశాడు. అన్యాయం, చాలా ఘోరం అన్యాయం. పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినందుకు బహుమతి కావాలన్నావు. సరే అన్నాను. కాని ఇంత పెద్ద బహుమతి కోరడం దురాశ. దురాశ దుఃఖానికి చేటు అన్నారు కదా పెద్దలు. నవ్వాడు. రజని సీరియస్గా చూసింది. చందు, నవ్వులాటగా తీసుకోకు. నా మనసులోని మాట నీకు తెలియజేయడానికి అదొక సాకు మాత్రమే. థ్యాంక్ యూ. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని అనడమే నాకు పెద్ద కాంప్లిమెంట్ అనుకుంటాను. కానీ నేను అందుకు సిద్ధంగా లేను. నీకు తెలియదేమో, నేను పెళ్లికి వ్యతిరేకిని. నా స్నేహితుల్లో ఎవరినైనా పెళ్లి చేసుకుంటానని శుభలేఖ ఇస్తే వాడి చావు కబురు విన్నంతగా విచారపడతాను. పెళ్లి చేసుకోకుండా ఎల్లకాలం ఇలాగే ఉండిపోతావా? ఉండిపోతాను. ఇప్పుడు మీ తాతయ్య ఉన్నారు కాబట్టి నీకేం తెలియడం లేదు. ఆయన లేకపోతే నౌకర్లు ఉంటారు. నౌకర్లు సొంత మనుషులవుతారా? ఎందుకవరు? వాళ్ళు మనం సొంతం చేసుకోవడంలోనూ భావించడంలోనూ ఉంది. భార్యాపిల్లలు మాత్రం మనవాళ్లా? మన అనుకోకపోతే? నీకు పిల్లా జల్లా అవసరం లేదా? నాకెవరూ అవసరం లేదు. నా జీవితం అంటే నాకెంతో ఇష్టం. దీన్ని ఇంకెవరితోనూ పంచుకోలేను. రజని అతన్ని విచిత్రంగా చూస్తోంది. ఎప్పుడు నీకీ వయసు ఉంటుందా? పెద్ద అయితే ఎవరు చూస్తారు? నాన్సెన్స్. ఎప్పుడో ముసలివాడిని అయిపోతానని, ఒంటరితనం వస్తుందని ఇప్పుడు ఈ జంజాటంలో ఇరుక్కుపోను. నాకు స్వేచ్ఛ కావాలి. నేను ఒంటరిగానే ఉంటాను.
ఒంటరిగానే చచ్చిపోతాను. నాకు భయం లేదు. నాకు ఎవరూ అవసరం లేదు. రజనీ ముఖం వెలవెలబోయింది. సారీ డియర్, నువ్వింకేదైనా అడిగి ఉంటే నీ కోరిక తప్పక తీర్చేవాణ్ణి. రజని అతని చెయ్యి విదిలించి కొట్టింది. అలాంటప్పుడు మాతో ఎందుకు చనువుగా ఉండాలి? అది నా తప్పు కాదు. నేను స్నేహం కోసం మీ వైపు చెయ్యి చేస్తే మీరు పెళ్లి కోసం దాన్ని చాచాననుకుంటున్నారు. నాకు ఆడా మగ భేదం లేకుండా అందరితో స్నేహంగా ఉండడం అలవాటు. ఇలా స్నేహం చేసిన ప్రతి ఆడపిల్ల నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే నాకీ పాటికి 116 పెళ్లిళ్ళు అయ్యుండేవి. రజని చరచరా వెళ్ళిపోయింది. తెల్లటి బ్యాగ్ ఊపుకుంటూ ఎత్తైన బూట్లు వేసుకుని విసవిసా వెళ్లిపోతున్న రజనీని క్షణం సేపు బైనాక్యులర్తో చూశాడు చందు. పాపం ఆడపిల్ల అనుకున్నాడు. వీళ్లతో ఇదే పెద్ద చిక్కు. కాస్త చనువుగా మిసిలితే పెళ్ళి పెళ్ళి అంటారు. చందు బ్రిడ్జి దాటి నీళ్ల దగ్గరికి నడుచుతూ వచ్చాడు. ఇంతలో బోటు దగ్గరికి వచ్చింది. అందులో నుంచి రమేష్, కోమలి దిగారు. కోమలి ఒంటరిగా ఉన్న చందుని చూడగానే హాయ్ అంది. హాయ్. చందు బోట్లోకెక్కాడు. నేను కూడా రానా? ఇప్పుడేగా వాళ్లతో తిరిగొచ్చావు. నీతో కలిసి తిరగలేదుగా, వస్తాను. ఇంతలో దూరంగా కారు డోర్ గట్టిగా వేసిన చప్పుడు, కార్ స్టార్ట్ అయ్యి ధ్వని వినిపించింది. కోమలి తిరిగి చూసింది. రజని కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రజని వెళ్ళిపోతుందేమిటి? తలనొప్పిగా ఉందట. నిజంగానా? నిజంగానే. రజని వెళ్ళిపోయిందనగానే కోమలి ముఖం వికసించింది. బోటు మళ్లీ నీళ్లలో బయలుదేరింది. చందు నీళ్ల మీద మెరుస్తున్న సూర్యకిరణాల్ని చూస్తున్నాడు. ఎంత బాగుంది కదూ? కోమలి అతని దగ్గరగా జరిగింది. అతను అవునన్నట్టు తలూపాడు. చందు, నీకెలాంటి భార్య కావాలి? కావ్యనాయిక లాంటిదై ఉండాలి. అంటే పెద్ద జడ, గుండు మీనాల్లాంటి నేత్రాలు, గులాబీ రేకుల్లాంటి పెదాలు, సన్నటి నడుము, తామరతోళ్లలాంటి చేతులు, అందమైన చిన్న పాదాలు. కోమలి ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. కారణం, కోమలిది కత్తిరించిన జుట్టు. డైటింగ్ పేరుతో సన్నగా ఉంటుంది. కళ్ళు చిన్నవి. అదీ కాకుండా ముఖానికి కళ్ళజోడు ఉంది. అలాంటి ఆడపిల్లలు కావాలంటే కేవలం పుస్తకాల్లో, కల్పనల్లోనే దొరుకుతారు. ఆ కల్పనకి ప్రాణం పోసినట్టు అమ్మాయి దొరికినప్పుడే పెళ్లి చేసుకుంటాను. అయితే ఈ జన్మలో నీకు పెళ్లి కాదు. పోనీ ఇలాగే ఉండిపోతాను. నేను పెళ్లి చేసుకుంటే నా తృప్తి కోసం, నా ఆనందం కోసమే చేసుకుంటాను. ఏదో ఒక పెళ్లిలే అని సరిపెట్టుకునేలా చేసుకోను. నీకు అలాంటి అమ్మాయి దొరకకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తాను నేను. అదేమిటి? ఎందుకని? అంతే మరి. నేను నీకు నచ్చినప్పుడు నీకు నచ్చిన వాళ్ళెవరూ నీకు దొరకకూడదు. అదా సంగతి. అసలు మాట చెప్పవేం మరి? చందు బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వు చెక్కిలి గింతలు పెట్టినట్లుగా నీళ్లు కూడా అలలుగా కదులుతున్నాయి. పెళ్ళి పెళ్ళి. మీ ఆడపిల్లలకి ఎంతసేపు పెళ్లి మాట తప్ప ఇంకో ధ్యాసే ఉండదు. పెళ్ళైతే ఏముంది? పిల్లలు, రోగాలు, ఇదే జంజాటం. మీ ఇంకెవరికి హాయిగా స్వేచ్ఛగా బ్రతకడం లేదు కాదా? పంజరంలో పక్షుల్లా మాటిమాటికి ఆ బందికానాయే బాగుంది అనుకుంటారు. నాకు ఆడపిల్లలంటే స్నేహంగా ఉండాలి. అనవసరమైన సిగ్గులు పడకుండా, అతివాచాలత్వం లేకుండా ఉండాలి అన్నాడు చందు. కోమలి అతన్నే చూస్తుంది. ఇతను స్వేచ్ఛగా తిరగడానికి బాగా అలవాటు పడ్డాడు. అందుకే పెళ్ళంటే ఇంత భయపడుతున్నాడు అనుకుంది. చందుని తదేకంగా చూసిన కోమలి నిట్టూర్చింది. ఇలాంటి డబ్బుగల వాళ్లకి అసలు పెళ్లిళ్ళు ఎందుకు? వాళ్ళ జీవితం ఒక పిక్నిక్ లా గడిచిపోతుంది. ఇంతమంది ఆడపిల్లలతో స్నేహం చేస్తున్నా ఒక అమ్మాయితో కూడా అతను స్నేహానికి మించిన బాంధవ్యం పెట్టుకోకపోవడం విచిత్రమే. చందు చూడడానికి నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉంటాడు. కానీ అంతరాంతరాల్లో అతను చాలా తెలివిగలవాడు. అందుకే అమ్మాయిలందరితో కలిసి తిరుగుతున్నా ఏ అమ్మాయి అతన్ని పెళ్లిలోకి లాగి బంధించలేకపోయింది. ఇది తన ఒక్క ఓటమే కాదు, అతను కావాలనుకున్న ప్రతి ఆడపిల్ల పొందే అపజయమే అనుకుంది కోమలి. గిరిజా కళ్యాణం 2వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.